నమస్తే. నమస్తే. ఇప్పుడు మీకు రోడ్లు కావచ్చు, లేకపోతే ఈ మోరీ అంతా కూడా ఎప్పటి నుంచో పొంగి పొర్లుతుందంటూ కూడా మీరు మాట్లాడుతూ ఉన్న పరిస్థితి ఉంది. సుమారు ఎంతకాలం నుంచి అవుతుందమ్మా? ఇది 10 సంవత్సరాలు అవుతుంది. దీని గురించి అసలు ఎవరు వచ్చి అడిగింది లేదు, మాట్లాడింది లేదు. ఎలక్షన్ల ముందు వస్తున్నారు, మేము చేస్తాం అంటారు. ఈ గల్లీకి అయితే ఇంతమంది ఉన్నారు ఇక్కడ జనము. మేమే కొట్లాడుకుంటాం, మేమే ఎన్నో డబ్బులు వేసుకొని చేసుకుంటాము. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అయిపోయింది. మొత్తం పైన వాటర్ వస్తుంది కిందికి. ఈ బస్తీ వాటర్ కాదు, పై బస్తీ వాటర్ పై నుంచి మోరీ నుంచి వస్తుంది. బాత్రూమ్ లైట్రిన్ అంతా వస్తుంది. మేము రోజు ఉన్న వాటర్ వచ్చినప్పుడల్లా పై కడుక్కుంటున్నాము. ఆ తర్వాత మళ్ళీ కొట్లాడుకుంటున్నాం. ఎవరన్నా వచ్చి ఏమన్నా అడిగితే మనిషికి వేసుకోండి, మనిషికి ఎందుకు వేసుకుంటారు? ఈ ప్రజా ఏమవుతుంది? డ్రైనేజ్ కనెక్షన్ ఎక్కడ, వాటర్ కనెక్షన్ ఎక్కడ, ఇవన్నీ చూసుకునేది ప్రజా మనుషులకి. మేమే వేసుకుంటాము, చేపిస్తాం. ఇప్పుడు అందరం చిరాకు పడిపోయినాం. ఎప్పుడు 500 వేసుకొని గొడవ పడి చెత్త సాఫ్ చేసుకోవడం కానీ ఇవన్నీ మేము చేసుకున్నాం. ఇప్పుడు మా నుంచి మేమే కొట్లాడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఎలక్షన్స్ అవుతా ఉన్నాయి, మరి ప్రచారానికి ఎవరైనా వస్తూ ఉన్నారా? ప్రచారానికి వెళ్తుర్రు, కానీ మేము మీ మోరీల కోసం వెళ్తున్నాము. అప్పుడు కూడా ప్రచారానికి వెళ్ళినాం. మేము గెలిస్తే మేము కాంగ్రెస్కి వెళ్ళినాం. కాంగ్రెస్ అప్పుడు అల్లా అజరుద్దీన్ వచ్చిండు, అందరూ వచ్చిర్రు. వాళ్ళతో పాటు మేము తిరిగినాం. మాకు ఇక్కడ ఏమైనా హెల్ప్ చేస్తారేమో మాకు నిలబడదు. బీజేపీ వచ్చింది, కాంగ్రెస్ వచ్చింది, టీఆర్ఎస్ వచ్చింది. టీఆర్ఎస్కు ఎట్లా అంటే వాళ్ళ ఎంబడి మేము తిరగలే పోయినసారి, కాబట్టి మేము చేసుకోలేకపోయినాం. వీళ్ళు ఎంబడి తిరిగినా మీరు ఏదో హెల్ప్ చేస్తారు అనుకున్నాగా ఇది ఇంకా ఘోరంగా అయింది. ఎవరు పట్టించుకుంటారు? మాకు ఏ మాత్రం వాళ్ళు రెస్పాన్స్ ఇస్తలేరు. ఇది మరి మోరీలు ఇట్లా అవుతున్నాయి. ఇక్కడ చిన్న పిల్లలు ఇంట్లో నుంచి బయటికి రాగానే కింద పడతారు, పెద్దవాళ్ళు కూడా పడతారు. డైలీ మేము కడుక్కుంటేనే మాకు ఇక్కడ నిలబడగలుగుతాం. మరి ఇదంతా వీళ్ళంతా ఎలక్షన్లు అప్పుడు వస్తారు, ఒక 100 మంది ఇంటి ముందలు. మరి ఇవన్నీ ఎవరు తీసుకోవాలి? ఇక్కడ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఉండే కదా, ఆయన చేసే వరకు చేసిండు, అక్కడ వరకు చేస్తుండే. మేము వెళ్ళినాం. ఆయనకు హెల్త్ విషయం అయినప్పటి నుంచి ఇక్కడ రాలేదు, ఈ సైడ్ రాలేదు. అంతకుముందు ఏదైనా వచ్చి చూసేవాడు, ఏదైనా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. మా గల్లీకి అయితే ఎవరు వస్తారు? ఇప్పుడు మరి జూబ్లీహిల్స్లో ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారు? ఇప్పుడు మాకైతే వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాకేం హెల్ప్ కూడా చేస్తలేదు. చెప్పినవి కూడా మాకేం చేస్తారు. ఓన్లీ బస్ ఫ్రీ ఒకటే మాకు హెల్ప్ ఇచ్చారు, ఇంకేం చేస్తలేదు. గ్యాస్లో డబ్బులు వేస్తున్నారు, గ్యాస్ డబ్బులు రాలేదు. మళ్ళీ కరెంట్ జీరో అన్నారు, ఒక 10 ఇండ్లకు చేసిర్రు. మిగతా మేము ఒక 3 నెలలు తిరిగినాం, మాకు ఇంతవరకు జీరో కాలేదు. ఆ జీరో అయిందేమో అనుకోని మేము వడ్డీలు పెంచుకున్నాం. మేము కరెంటు బిల్లు మేము లాస్ అయినాం. అయినా ఇప్పుడు కట్టుకుంటున్నాం. మళ్ళీ మహాలక్ష్మిది డబ్బులు ఇస్తున్నారు 2500 ఇంట్లో, అవి కూడా లేవు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పరిపాలన బాగుందా, రేవంత్ రెడ్డిది పరిపాలన బాగుందా, కేసీఆర్ పరిపాలన బాగుందా? డ్రైనేజ్ల విషయంలో అయితే మేము ఎవ్వరినే లేదు. మాకైతే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్నీ చేస్తా అని చెప్పినందుకు మేము కాంగ్రెస్ మీద చాలా ఓఫ్ పెట్టుకున్నాం. కానీ కాంగ్రెస్ మాకేం చేస్తాం? ఓన్లీ బస్ ఫ్రీ ఒకటే హెల్ప్ నెచ్చరా చేసింది. మిగతా 7 వేసినా ఆడనే ఉన్నాయి కాంగ్రెస్. మేము చేస్తాం. ఎవరు ఏమి వేయలేదు మాకు బతుకమ్మ చీరలు రాలేదు. ఇంకా ఈ టీఆర్ఎస్ వలన లేడీస్కి ఒక ఎంజాయ్మెంట్ ఉంటుండే, వాళ్ళకు ఒక ఇది చేస్తుండే. ఈయన ఏం చేయకుండా ఇట్లాంటి అన్నా చేసినా మాకు చాలనుకున్నాం, కానీ ఇవన్నీ ఏం చేయలేదు. ఈ గల్లీ వరకు అయితే మేము చాలా బాధపడుతున్నాం. ప్రతి రాజకీయ మనుషులతో మేము గొడవ పడుకుంటున్నాం ఇదే ఈ మోరీల కోసం. మాకు ఎంత ఇబ్బందికరంగా ఉందంటే ఇప్పుడు ఇండ్లు కూడా అసలు స్లాపులు పడిపోతున్నాయి, అవి కూడా ఎవరు పట్టించుకుంటారు. స్లాపులు పడిపోయినా పడిపోయినా అసలు ఒక మనిషి చచ్చిపోయిందంటే కూడా ఇట్లా వచ్చి చూసిపోతున్నారు తప్ప ఇక్కడ ఏమవుతుందని ఈ సైడ్ ఎవరు వచ్చి చూస్తారు. మీరు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఎంతకాలం నుంచి ఉంది రోడ్డు ఇట్లా? ఇది 10 సంవత్సరాల నుండి సార్, ఇది 10 సంవత్సరాల నుండి ఉంది. ఎంతోమంది మేము పై బస్తీ నుండి కిందికి వస్తాయి, అక్కడ నుండి నంబర్ 2 వస్తాయి, అన్నాలు వస్తాయి, గలీజ్గా బట్టలు పేపర్లు గలీజ్గా, అంటే కంపు వాసన. ఆ వాసనకు తట్టుకోలేక రోగాలు కూడా వస్తున్నాయి పబ్లిక్కి. అయినా ఎవరు పట్టించుకుంటలేరు. వచ్చినప్పుడు చేస్తాం అంటున్నారు, కానీ ఎవరు చేస్తలేరు సార్. ఇప్పుడు మరి మహిళలకి 4000 పింఛన్ ఇస్తా ఉంటాడు, పింఛన్ వస్తా ఉందా మీకు? మాకేం వస్తలేవు సార్. మా ఇంటికి కరెంట్ ఫ్రీ కూడా రాలేదు. గ్యాస్ కూడా అన్నారు కదా ఎంత 500 కానీ ఫుల్గా 1000 రూపాయలు ఇస్తున్నాము. ఏది సదుపాయాలు మాకు ఇంతవరకు ఏది కాంగ్రెస్ ప్రభుత్వం మాకేమి ఇవ్వలేదు సార్. అది మరి అది మన కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన, కానీ ఇప్పుడైతే ఏమి లేవు. ఇప్పుడు మరి జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తా ఉన్నాయి, మరి ప్రచారానికి ఎవరైనా వస్తారా ఇక్కడికి? అన్ని పార్టీలు వస్తున్నారు. చెప్తున్నాం, చేస్తాం. మేము గెలిస్తే మేము చేస్తాం. ఏమున్నా సార్ అటు పోతాము, ఓటేసి వచ్చేటప్పుడు ముఖం కూడా చూడరు. ఓటు దగ్గర పోయే వరకు అమ్మ మాకేండి అని అరుస్తారు. వేసేటప్పుడు ఎవరు కేర్ కూడా చేయడు. అంతే ఓటేసి. మరి ఇక్కడ జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ వస్తూ ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ నుంచి నవీన్ యాదవ్ పోటీ చేస్తూ ఉన్నాడు, బీఆర్ఎస్ నుంచి మాగంటి సునీత పోటీ చేస్తూ ఉంది. ఎవరికి వెళ్తే బాగుంటుంది అనుకుంటా ఉన్నారమ్మా?
ఎవరని చెప్పాలి సార్, ఎవరు చేస్తలేరు మాకు పనులు. మాకు ఎవరు చేస్తే వాళ్ళే అది దేవుని అదే చేస్తలేరు కదా. అవును కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అనాలనా, లేకుంటే కేసీఆర్ వాళ్ళు చేస్తున్నారు, ఎవరు చేస్తున్నారు? బీజేపీలు ఎవరు పట్టించుకుంటలేరు. అందుకనే మేమేమనుకుంటున్నాం, మా గల్లోళ్ళం అంటే మాకు ఎవరైతే ఇది చేస్తారో వాళ్ళకే మేము ఓటేయాలనుకుంటున్నాం.